We are so excited to be your host today. I am Karthik, and today we are now not just students. We are your guides to the world of wonder. And I am Udayashri. On this beautiful evening of glittering stars and the dark blue sky, I am Purita with my co-host Karthik and Udayashri. Today's aim is to develop and groom the abilities, creativity and hidden talents of our young minds. And keeping this in our mind, we are going to present all the parents, well-wishers, friends. Thank you for joining us and giving the best students for this school. మలేషియా యూనివర్సిటీ వాళ్ళు నన్ను ఆహ్వానించారు. నేను మలేషియాకి వెళ్ళి రీసెర్చ్ చేయడం. యాక్చువల్గా డయాబెటీస్ అనేది ప్రశ్న ఏమవుతుందంటే మనిషికి డయాబెటీస్ని కంట్రోల్ చేయడంతో పాటు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా. Dear audience, the most expected moment of today's program. Here come the chief guest of the day, Sri Sugavasi Prasad Babu Garu, ex-TTD board member, President of Rananpet Parliament. Along with the guest of honor, Sri Atikari Krishna Garu, industrialist. Accompanying 26వ తారీఖున నూకినేనిపల్లి అనే చిన్న కుగ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబం మహాలక్ష్మ వెంకటయ్య గారులకు మొదటి సంతానంగా జన్మించినటువంటి యువ శాస్త్రవేత్త నరసింహులు శంకర్ గారు 2009లో డాక్టరేట్, 2007లో యువ శాస్త్రవేత్త అవార్డ్, 2011లో శ్రీలంకలో ఉత్తమ సైంటిస్ట్ అవార్డ్. కుగ్రామాల నుండి విదేశాల వరకు అన్నమయ్య జిల్లాలోని పొత్తప్పి హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుతూ రాజంపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కడప ప్రభుత్వ కళాశాలలో పీజీని డాక్టరేట్ ను ఎస్వి యూనివర్సిటీలో చదువుతూ తన ప్రయాణం ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది. ప్రొఫెసర్ సత్యవేలు రెడ్డి పర్యవేక్షణలో పరిశోధనలు సాగిస్తూ కొండ కొత్తిమీరను ఉపయోగించి మధుమేహ వ్యాధిని అరికట్టవచ్చని ఎలుకలపై ప్రయోగం చేసి 2007లో న్యూఢిల్లీలోని జూనియర్ శాస్త్రవేత్త అవార్డును అందుకున్నారు. మలేసియా యూనివర్సిటీలో ఎలుకలపై ప్రయోగాన్ని చేస్తున్న ఈ ప్రయోగశాలలో నాకు అందిన గౌరవం 10 మందికి చాలనే గొప్ప సంకల్పం తన మనసులో పుట్టింది. అత్యున్నతమైన సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐఎస్సి మరియు ఎస్ఎస్సి వంటి విద్యా ప్రణాళికలతో రజనీ గారి ఆధ్వర్యంలో 2015వ సంవత్సరంలో జిఆర్టి జీవికే స్కూల్ ను ఏ బ్యాక్ బోన్ ఆఫ్ స్కూల్ అంటూ నడిపిస్తోంది రజనీ గారు. కడప జిల్లాలో 10 మందితో స్థాపించి వందలాది మంది విద్యార్థులకు విద్యా సౌరభాలు వెదజల్లుతూ కఠినమైన రాళ్లను సైతం అందమైన శిలలుగా తీర్చిదిద్దాడు. 2018వ సంవత్సరంలో గుజరాత్ లో అంతర్జాతీయ స్థాయి బాక్సింగ్ మరియు క్రీడా బృందంలో ఛాంపియన్షిప్ లో మా విద్యార్థుల ప్రతిభ. 2018వ సంవత్సరంలో శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జన్మదిన వేడుకలలో గ్రంథాలయ నాటక పోటీలలో మా విద్యార్థుల ప్రతిభ. 2018 జిల్లా గ్రంథాలయం నిర్వహించిన జిల్లా స్థాయి ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో మా విద్యార్థుల ప్రతిభ మరియు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ చిన్మయ్ మిషన్ 2018లో నిర్వహించిన భగవద్గీత పఠన పోటీల్లో మా విద్యార్థుల ప్రతిభ. 2019లో వేదాస్ పాఠశాల నిర్వహించిన జాతీయ స్థాయి ఫ్యాన్సీ డ్రెస్ పోటీలలో మొదటి బహుమతి. 2021-22 సాక్షి వారి స్పెల్ బి ఎలక్ట్రానిక్ మీడియా నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో ఈశ్వరి మరియు లోకేత్ సాయి రెడ్డి మోడల్స్ సాధించారు. ఈశ్వరి యాదవ్ ఫ్రమ్ జిఆర్టి జీవికే స్కూల్ కడప. Your first word is shears. SHEARS. Correct. And your second word is ascend. ASCEND. That's correct. Next we have contestant number 7,
Ritu Shri from GRT GVK English Medium High School, Kadapa. Your first word is ennui. ENNUI. That's correct. And your second word is flocculate. FLOCCULATE. That's correct. 2023 సంవత్సరమునకు జిల్లా స్థాయిలో జరిగిన నాటక ప్రదర్శనలో మా విద్యార్థి త్రినయనం మొదటి బహుమతి అందుకున్నాడు. 2023 జాతీయ స్థాయిలో జరిగిన భగవద్గీత కాంపిటీషన్ లో మొదటి మరియు రెండవ బహుమతులు మా విద్యార్థులు అందుకున్నారు. 2024 సంవత్సరం బ్రెయిన్ ఫీడ్ వారిచే జాతీయ స్థాయిలో స్కూల్ ఎక్సలెంట్ అవార్డ్ హైదరాబాద్ హైటెక్ సిటీ నందు అందుకున్నారు. 2025 సంవత్సరమునకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా శ్రీమతి రజనీ గారు రేణు దేశాయ్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్నది. మెరుగైన సమాజం కోసం ఉత్తమ పౌరులుగా రూపొందించాలనే గొప్ప సంకల్పంతో జిఆర్టీ జీవీకే స్కూలును స్థాపించి నాటి నుండి నేటి వరకు చదువుల తల్లిని పరిచయం చేస్తున్నాడు ఈ యువ శాస్త్రవేత్త నరసింహులు శంకర్ గారు. తల్లిదండ్రులకు అతను చంటి బిడ్డ. తన కష్ట సుఖాలలో అతని స్థైర్యం, అతని బలం తన సతీమణి రజనీ గారు. నమ్మి వచ్చిన అర్ధాంగికి అతను బలమైన నమ్మకం. ఇంతమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి జిఆర్టీ జీవీకే స్కూల్ టీచర్స్ మరియు పేరెంట్స్ కు స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటూ మీ యువ శాస్త్రవేత్త నరసింహులు శంకర్ మరియు రజనీ గారు. Sri Sugavasi Prasad Babu Garu, ex-TTD Board Member, President of Rajampeta Parliament. Industrialist Sri Dr. Rabbani Garu,
Kadpa, for attending our annual day event even in the busy schedule. Our heartfelt thanks to you, sir. I feel proud to give my warm welcome to our respected correspondent sir, Dr. Shankar sir, and respected principal ma'am, Srimati Rajni ma'am, who are the ones to be mostly thanked for organizing such a grand event. Join with you all on this memorable occasion. I would particularly take note of the presence of our guests, parents, guardians present in this occasion who have taken out their precious time to watch their children who is in their talent. The most expected moment of all the staff members of GRT GVK and children who has participated and helping the backstage have carrying the best effort to make this occasion successful. The 11th annual celebrations of 2026 in GRT GVK school becomes a reality show. Coming together is the beginning, keeping together is the progress, working together is the success, and that's why we call it teamwork. We about comments of the 11th annual day of our GRT GVK English Medium School. It's time to ignite the annual day function of GRT GVK English Medium School, Kadapa. Let us start this evening with a huge lot of applause. To present a Swagat Geet. Please stand up. For the prayer song, I request each and every parent to please stand up for the Shashivarnam Chaturbhujam Prasannavadanam Jayet Sarvavignopashantaye Agajanana Padmakam Gajanana Mahanisham Arekadantam Bhaktaram Ekadantam Upasmahe Saraswati Namastubhyam Varade Kamarubini Vidyarambam Karishyami Siddhirbhavatu me sada Vakradunda Mahakaya Koti Surya Samaprava Nirvighనం కురు మే దేవా సర్వగాయేషు సర్వదా. Thank you all. Dignitaries to start this beautiful evening with Deep Prajwalam lamp lighting. విజయన్న వాళ్ళకి చెప్పాను అక్కడ కొంచెం ఎన్నికి రమ్మని నాది ఇచ్చాను వేరే తెచ్చు అది కట్టా Guest of honor, Sri Sugavasi Prasad Babu Garu, ex-TTD board member, president of Rajanpet Parliament. Please, ma'am. Please give a big round of applause. Thank you, ma'am. Thank you, ma'am. Please, ma'am.
you, ma'am. వేదికని అలంకరించిన ముఖ్య అతిథులకి, విద్యా అభిమానులకు, కన్న బిడ్డలను భవిష్యత్తు కోసం నిరంతరం తప్పించే తల్లిదండ్రులకు మరియు నా ప్రియమైన విద్యార్థులకు వందనములు. ఈరోజు జిఆర్టీ జీవికే పాఠశాల 11వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భం. గత 11 ఏళ్లుగా మనం కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థులు విజేతలుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అసాధారణ విజయాలు మనకు గర్వకారణం. మన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సాధించిన విజయాలు ఈరోజు మన పాఠశాలను అగ్రస్థానంలో నిలబడ్డాయి. సాక్షి సెల్బీ ప్రతిష్టాత్మకంగా సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా నిర్వహిస్తున్న స్పెల్బీ పోటీల్లో మన విద్యార్థులు గత 2 సంవత్సరాలుగా వరుసగా స్టేట్ లెవెల్లో నిలిచి మన పాఠశాల పేరును రాష్ట్రమంతా మారుమ్రోగించారు. ఒలింపియాడ్ సబ్జెక్టుపై పట్టు నిరూపించే ఒలింపియాడ్ పోటీలో మన విద్యార్థుల ప్రతిభ కనపరిచి స్టేట్ లెవెల్కు ఎంపికయ్యారు. అదేవిధంగా క్రీడలు, వ్యాసరచన మరియు క్విజ్ పోటీలో మన విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలుస్తూ జిఆర్టీ జీవికే అంటే విజయమే ముద్ర అని ముద్ర వేస్తున్నారు. ఇంగ్లీష్పై పట్టు సాధించడానికి కాన్వర్జేషన్ ద్వారా నేర్చుకోవడం అత్యుత్తమ మార్గమని వివిధ రకాల వృత్తుల గురించి మాట్లాడడం, కొత్త పదజాలం పరిచయం చేయడం, ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా విద్యార్థులకు మా ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా నూతన భవనం, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతో మనం నిర్మించిన నూతన భవనం ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నది. అత్యుత్తమ నాణ్యత కలిగిన మరియు టైల్స్ మరియు ఫిట్టింగ్స్ పిల్లల్ని భద్రతకు పెద్దపీట వేస్తూ వస్తున్నాం. అదేవిధంగా విశాలమైన తరగతి గదులు, గాలి, వెలుతుర ధారాళంగా వచ్చే డిజిటల్ సౌకర్యం కలిగిన గదులను రూపొందించాం. విద్యార్థులకు ప్రయోగాత్మకంగా నేర్చుకోవడానికి సైన్స్ ల్యాబులు మరియు కంప్యూటర్ ల్యాబ్స్ కూడా మనము నిర్మించబోతున్నాం. తల్లిదండ్రులారా, మీ పిల్లలు మా వద్ద వచ్చినప్పుడు వారి బాధ్యత పూర్తిగా మేమే తీసుకుంటున్నాం. ప్రతి విద్యార్థి ఆరోగ్యం మరియు భద్రత విషయంలో మేము ఎప్పుడు రాజీ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాం. చదువుతో పాటు క్రమశిక్షణ, సంస్కారం మరియు నాయకత్వ లక్షణాలను అలవర్చడమే మా ప్రధాన ఉద్దేశం. నిరంతరం కృషి, సరైన మార్గదర్శకత్వం అంటే ఏ శిఖరానికైనా అవరోధించవచ్చని. Thank you so much, sir. Our school proved its talents and strong, not only in academics but also in sports and co-curricular activities too. I would like to request the correspondent Dr. Shankar sir to introduce the chief guest, Sri Dr. Rabbani Garu, on this occasion. Please, sir. మానవతావాది మరియు లైఫ్ లైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రబ్బాని గారు ఒక గొప్ప వ్యక్తి. లైఫ్ లైన్ హాస్పిటల్ పేరు తగ్గట్టే ఎంతో మందికి లైఫ్ అంటే ప్రాణం పోస్తూ వైద్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కేవలం ఒక ఆసుపత్రి చైర్మన్గానే కాకుండా నిరంతరం ప్రజలకు ఆరోగ్యం కోసం తప్పించే గొప్ప వ్యక్తి. And teachers, students, it is a great honor for me to be here as a chief guest in this prestigious school day function. This kind of program is not just about entertainment. It is celebration of hard work, discipline and creativity of our students. Every dance, every song, every skit and every performance we see today reflects a lot of practice, teamwork and guidance of dedicated teachers. School is a foundation of our life. Here you learn not only lessons from textbooks but also values like honesty, discipline and compassion. These values are more important than the marks and certificates. A student who is kind, responsible and hardworking will always succeed in life. I want to suggest some common goals to all the students. Every student of this school should think that one day your parents, after you succeed, they should call you and tell you, I am proud of you, my son or daughter. అంటే మీరు జీవితంలో పైకి ఎదిగినాక మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి మీ భుజం తట్టి సభాష్ అని అనిపించుకోవాలి మీ తల్లిదండ్రులతో. అది మీరు టార్గెట్ పెట్టుకోవాలి. రెండవది,
మీరు ఈ స్కూల్లో చదివి ఈ స్కూల్కే చీఫ్ గెస్ట్గా రావాలని మీరందరూ టార్గెట్ పెట్టుకోవాలి. అంటే అంత పైకి మీరు ఎదగాలి. మూడవది, మీరు చేసే సిగ్నేచర్లు ఒక ఆటోగ్రాఫర్ తయారవ్వాలి. అంటే మీరంత పైకి ఎదగాలన్నమాట. టు ద టీచర్స్, వారిని రోల్ మోడల్గా చూస్తూ ఉంటాం, కానీ చదువు కంటే సంకల్పం గొప్పదని నిరూపించిన వ్యక్తి అతిగారి కృష్ణ గారు. ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. నేల తల్లిని నమ్ముకున్న కుటుంబం నుంచి వచ్చి నేడు పారిశ్రామిక రంగంలో శిఖర సమానంగా నిలబడ్డారు. విద్య అంటే విజ్ఞానం ముఖ్యం. ఆయన పెద్ద చదువుకోలేదు, కానీ జీవితం అనే పాఠశాలలో ఆయన నేర్చుకున్న పాఠాలు అపారం. పుస్తకాలలో దొరకని అనుభవం, కష్టపడే తత్వం ఆయనను ఈ స్థాయికి చేర్చాయి. చదువు లేదని ఎప్పుడు కుంగిపోకుండా తనకున్న తెలివితేటలతో కష్టపడే గుణంతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇది మన విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏమిటంటే డిగ్రీలు ముఖ్యం, కానీ అంతకంటే ముఖ్యం బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనే టైపులో మా రాజకీయ నాయకులు కూడా చాలామంది శంకర్ను తలుచుకుంటారు. అలాగనే ఆయన మిస్సెస్ రజని, ఆమె పాపం కుటుంబం అంతా చూసుకుంటూ మరి స్కూల్ను కూడా మేనేజ్ చేసుకుంటూ అహర్నిశలు కష్టపడుతూ అతను తోడుగా ఉండి ఈరోజు బాడిగ స్కూళ్ళల్లోంచి ఈరోజు సొంత స్కూళ్ళు నిర్మించుకున్నారు. అంటే వాళ్ళ కష్టం, ఆ కష్టాన్ని మనం అందరూ చూస్తున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మా సుగవాసి ప్రసాద్ గారు, అంటే మా బ్రదరు, మా అన్నతో సమానం. ఆయన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేసినారు. పెద్ద ఆయన పేరు, వాళ్ళ తండ్రి పేరు చెప్పుకుంటే ఇక్కడ రాయలసీమలోనే కాదు మన ఉమ్మడి రాష్ట్రంలోనే పేరున్న వ్యక్తి పాల్కొండ రాయుడు గారు. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన మా సువాసి ప్రసాద్ గారు. అలాగే మా డాక్టర్ రబ్బాని గారు, మా వాస్తవంగా వాళ్ళ తల్లిదండ్రులు మా సిద్ధవటం నుంచే భయపడుతూ సిద్ధవటం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా సిద్ధవటం గ్రామ వాస్తవులు వీళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దలు బయటకు వచ్చారు కాబట్టి ఒకరికొకరు సంబంధాలు మాకు లేవు. కడపలో కూడా లైఫ్ లైన్ హాస్పిటల్ అంటే ప్రసాద్ బాబు గారు ఒక నిశ్శబ్ద విప్లవం, సేవ చేసే ఓ గొప్ప నాయకుడి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయనే రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు. సుగవాసి ప్రసాద్ బాబు గారు 1976 జనవరి 18వ తేదీన శ్రీమతి శకంతకమణి గారికి మరియు సుగవాసి పాలకొండాడి గారికి రెండో కుమారుడిగా జన్మించారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించినప్పటికీ మనం ఎంత ఎత్తుకు ఎదిగామో మన మూలాలను మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో తన చదువంతా సొంత ఊరు రాయచోటులోనే పూర్తి చేశారు. మనం ఎక్కడికి వెళ్ళినా మన ఊరిని, మన పాఠశాలని, మన పెద్దలని గౌరవించాలని ఆయన నిరూపించారు. మీరు కూడా ఈ మట్టిని, మన విలువల్ని గౌరవిస్తూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్ననాటి నుంచే ప్రజాసేవపై ఆసక్తి కలిగిన శ్రీ ప్రసాద్ బాబు గారు విద్యార్థి దశలోనే తన తండ్రి వెంట నడుస్తూ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. తండ్రి ఆశయాలను ఆచరణలో పెట్టాలనే సంకల్పంతో ప్రసాద్ బాబు గారు బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి జిఆర్టీ జీవికే ఇంటర్నేషనల్ హైకేర్ స్కూల్ ఈరోజు 11వ సంవత్సరంలోకి అడుగుడుతూ 11వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ వేదికకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారికి, స్కూల్ చైర్మన్కు, ప్రిన్సిపాల్ గారికి మరియు ముఖ్యంగా గౌరవనీయులైన ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, సభకు హాజరైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జిఆర్టీ జీవికే స్కూల్ ఈ కార్పొరేట్ ప్రపంచంలో అత్యధిక పోటీ ఉండే ఈ స్కూళ్ళల్లో ఎంతో మంచి భవిష్యత్తు ఉండి తన కుటుంబానికి మంచి జీవితం ఇచ్చే అవకాశం ఉన్నా కూడా లేదు, నేను ఖచ్చితంగా ఏదో విధంగా సర్వీస్ చేయాలి, మంచి
భవిష్యత్తు కలిగిన విద్యార్థులను తయారు చేయాలనే దృక్పథంతో నిజంగానే ఇప్పుడుండే కార్పొరేట్ స్కూళ్ళతో పోటీ పడాలంటే వేల కోట్ల సామ్రాజ్యాలు అందరివి. అలాంటి కాంపిటేటివ్ పీరియడ్లో కూడా సొంతంగా చిన్నగా ఆయనకుండే నాలెడ్జ్తో వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో ఒక స్కూల్ కడప పట్టణంలో స్కూల్ ఏర్పాటు చేసి నిజంగా మీ అందరూ ఒక విద్యార్థి 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు వరకు ఎంత క్రూషియల్ పీరియడో మీకు అందరికీ తెలుసు. వాళ్ళ జీవితాన్ని నిర్దేశించే వయసు అది. అలాంటి వాళ్ళను విద్యలో ఒక స్కూలుకు పంపించాలంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారు, వాళ్ళ ఉన్నతికి ఆ స్కూల్ ఎంత ఉపయోగపడుతుందని ఆలోచించి అంతే నమ్మకంతో శంకర్ గారి మీద కానీ రజనీ గారి మీద కానీ నమ్మకంతో ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయ బృందం మీద ఉండే నమ్మకంతో మీరు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో విద్యార్థులను పంపించి ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెట్టుకొని దాదాపు 10 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేసి 11వ సంవత్సరంలో విజయవంతంగా అడుగు పెడుతున్న వాళ్లకు విద్యార్థులకు అందరికీ శుభాభివందనలు తెలుపుకుంటున్నాను. అక్కడ ఇబ్బందిగా ఉందని ఇంకా విశాలమైన పాఠశాల నిర్మించి ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలకు మంచి విద్యను అందించాలి, మంచి భవనాలు ఆ ఫీల్ కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు నూతనంగా స్కూలు కడుతున్నారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కు మీకు అందరికీ అందుబాటులో వస్తుంది. ఎక్కడెక్కడో తయారు చేసిన మెటీరియల్ కాకుండా తాను సొంతంగా ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థులు ఈరోజు చదువుకొని వాళ్ళ 100 ఏళ్ళ జీవితంలో మంచి విజయాలు సాధించే కోసం సొంతంగా మెటీరియల్ తయారు చేయించి ఆయన విద్యార్థులతో ఒక్క చదువే కాకుండా క్రమశిక్షణ, గౌరవం, సమాజంలో ఎలా వృద్ధిలోకి రావాలనే విధంగా ప్లాన్ చేసి ఈరోజు ఎంతోమంది 100ల మంది విద్యార్థులు Class topper of 2025-26 academic year goes to Mukund, Nursery. Give them a big round of applause, please. Class topper of 2025-26 academic year goes to A. Tanushree, LKG. Class topper of 2025-26 academic year goes to Sanmika, UKG. Class topper of 25-26 academic year goes to Srikar, first class. Class topper of 25-26 academic year goes to Raghavendra, second class. Class topper of 25-26 academic year goes to Yashwant Raj, third class. Class topper of 25-26 academic year goes to Usman, fourth class. Class topper of 25-26 academic year goes to Chafik, fifth class. Class topper of 25-26 academic year goes to Srividya, sixth class. Class topper of 25-26 academic year goes to Jitendra Raju, 7th class. Attendance award of 2025-26 academic year goes to S. Lahari, LKG.
attendance award of 2025 to 26 academic year goes to Sahash, UKG. 100% attendance award of 2025 to 26 academic year goes to Dhanvit, first class. 100% attendance award of 2025 to 26 academic year goes to Pranit, second class. The students who got prizes in games should come to left side of the stage, please. 100% award of 2025 to 26 academic year goes to Rohit, third class. 100% attendance award 2025 to 26 academic year goes to Dhanesh Raj, fourth class. 100% award of 2025 to 26 academic year goes to Mohan Shiva, fifth class. 100% attendance award of 2025 to 26 academic year goes to Guru Kirti, sixth class. 100% attendance award of 2025 to 26 academic year goes to Santosh, 7th class. ఎవరైతే గేమ్స్ లో ప్రైజులు గెలిచారో వాళ్ళందరూ లెఫ్ట్ సైడ్ Marvelous handwriting of 2025 to 26 academic year goes to Uparnika, LKG. Marvelous handwriting of 2025 to 26 academic year goes to Chaitra, UKG. Marvelous handwriting of 2025 to 26 academic year goes to Mahanvita, first class. Marvelous handwriting of 2025 to 26 academic year goes to Kainath, second class. Marvelous handwriting of 2025 to 26 academic year goes to Princey, third class. Marvelous handwriting of 2025 to 26 academic year goes to Jahnavi, fourth class. Marvelous handwriting of 2025 to 26 academic year goes to Udayashree, fifth class. Marvelous handwriting of 2025 to 26 academic year goes to Humaira Fatima, 7th class. Tanusha, nursery. Discipline award of 2025 to 26 academic year goes to Soumya, LKG. Discipline award of 2025 to 25 academic year goes to Chanvi, UKG. Do it, first class. Sudeepa, second class. Deepansh, third class. Kranti, fourth class. Anish, fifth class. Monish, sixth class. Pujita, 7th class. Nursery students who got prizes in the games, please come to the left side
Junaid, Humaira Fatima. First prize goes to Kranti. Second prize goes to Junaid. Third prize goes to Humaira Fatima. First prize goes to Kranti. Second prize goes to Junaid. Third prize goes to Humaira Fatima.
properly. May I take the opportunity to request our sir, please, sir? Give a big round of applause. Prasad Babu Garu, ex-TTD board member, and Sri Adhikari Krishna Garu, industrialist, to honor our guest of honor, Sri Dr. Rabbani Garu. Please, sir. She had a good progress in keeping up LKG students. I request everyone to clap hands. And the next takes the responsibility of responding rapidly even in emergency situations. Put the hands together and welcome them for cultural events. At first, the prayer song by nursery students. Oh, so
beautiful performance. Give a big round of applause for them. అప్పుడే అయిపోయింది అనుకోండి. లేదు నాకు జోడీ లేదు, నేను ఎందుకు వేయాలని చెప్పి ఫీల్ అయినట్టున్నాడు పాపం. అందరు కెమెరా వైపు చూడాలి. బాలయ్య బాబు గుర్తొస్తాడు. మీనింగ్ అడుగుతున్నా. జాజికాయ అంటే? జాజికాయ అంటే తెలియదు నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసా జాజికాయ? జాజికాయ జాజికాయ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎవరున్నా? జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య. అంటే బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారాడా?
సూపర్. ఇప్పుడు మన బాలయ్య బాబు కాదు అంటే కొత్తగా శంకర్ వరప్రసాద్ కానీ హుక్ స్టెప్ అది ఇది హుక్ స్టెప్ అన్ని వస్తాయి దాంట్లో బాయ్స్ ఎనర్జీతో నిండిపోతుంది స్టేజ్ అయితే. శంకర్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ double
फोड़ दूं बॉटल పర్లేదంటూ నువ్వు పక్కన నిలబడితే ఏం లాభం ఏదో దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం కుదురుతుంది మనిషన్నాక కష్టకళ పోషణంటూ లేకుంటే అడబాదరపై సన్నే లేకపోతే మాడిపోత నిలో ఫిలమెంటే What is this break? Let's do the vintage break. చూసి నిన్ను ఏదో అంటాడని నవ్వుకుంటాడని అనుకోకు సింగిల్ అవుతామని పట్టికొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు పుచ్చిపూడి పల్లె పల్లె బంగారను వచ్చుండాల్సిన పనులే పోయి వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేస్తే What is this pass? Let's try the Ura Mas. గణనాథ శివ శివమూర్తిని గణనాథ శివుని కుమారుడవు గణనాథ శివుని కుమారుడవు గణనాథ సిరికి హరికి మనువంట సిరికి హరికి మనువంట బలరే అనరా జనవంత బలరే అనరా జనవంత కల్లు మంటు గచ్చి కట్టి చిందు కొట్టి జగమంతా కన్నే అదిరే 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 కన్నే అదిరే కుదిరే కుదిరే అన్ని కుదిరే సుది ముదిరే ముదిరే మురిపాలు పేరెంట్స్ ప్లీజ్ టేక్ యువర్ సీట్ మకి చెదిరే చెదిరే సరదాలు సుది ముదిరే ముదిరే మురిపాలు మకి చెదిరే చెదిరే సరదాలు మొదటిసారిగా ఎప్పుడు ఎందుగా వయసు వేడుక అదిరే అదిరే కన్నే అదిరే
Give a big round of applause. అబ్బా అదిరింది కదా డాన్స్.
చేసేశారు.
గట్టిగా ఈసారి పోస్ట్ చిల్డ్రన్స్ గా మారిపోతారు, వాళ్ళు ఉన్న ఎనర్జీ బయటికి రావాలా.
గట్టిగా గట్టిగా అర్చండి. చిన్న పిల్లలు ఇక్కడ బాగా వస్తాను, పెద్ద పిల్లలు గట్టిగా అర్చాలి. గట్టిగా తర్వాత ఇక్కడ వచ్చినటువంటి తర్వాత పేరెంట్స్కి పిల్లలకు శిరస్సు వంచి పదాభిమానాలు చేస్తున్నాను సార్. ఎందుకంటే వీళ్ళ పిల్లలు కాదు, తర్వాత పిడుగులు ఒక్కొక్కరు ఒకరిని మించి ఒకరు ఇస్తున్నారు సార్. నిజంగా చాలా కన్నుల గుణంగా ఉంది సార్. ఒక చిన్న సాంగ్ ఫ్రీ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి గోపాల ముగ కళ్ళతేనే దీపాల, గంగూలి సందులో గచ్చల గోళ్ళ అరే బెంగాలీ చిందులో మసాలా, వేడెక్కి ఉన్నది వెన్నెల పాల అరే మేడెక్కి దిగదురా మేఘమాల, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, పోలమ్మో గోపమ్మో గువ్వలేని గూడు. సహనా
చేసావే బామ్మ ఇది శుభమా శుభమా నీ నేరుగా పంచేసావులేమ్మా చేరి సగమే సగమా నీలో ఇంతలో ఎంతో మారినమ్మా అరే వినుమా వినుమా ఏమైపోయినా ఎంతో మారినా నీతో ఉంటానమ్మా శరచంద్రిక తేజయామిని నిలోపలనివే మందగామిని ప్రమద్దీపికా హంసవామిని కదిలే దేవత శ్రీరే శరచంద్రిక తేజయామిని నిలోపలనివే మందగామిని ప్రమద్దీపికా హంసవామిని కదిలే దేవత శ్రీరే చంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసవామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసవామిని కదిలే దేవత శ్రీవే Super, super. Give them a big round of applause.
థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ అంతా మనం ఎండ్ చేస్తాం. ముందర కుర్చీలు మాత్రమే కనబడుతున్నాయి, చాలా మంది వెళ్ళిపోయారు. వెరీ గుడ్ ప్రోగ్రామ్. భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. అదేవిధంగా టీచర్స్ ఈ అలాగే ఉండండి, అలాగే ఉండండి. వదిలేసి రైట్ అలాగే ఉండండి మేడం. ఇక్కడ చూడండి మేడం. ఓకేనా? ఓకే.